రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవాలు భక్తి వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తజన శ్రీల నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవాలయం నుండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు ఈ రథోత్సవం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభమైంది. పట్టణంలోని బైపాస్ రోడ్లో కరూరు వైశ్య బ్యాంక్ పైన ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సివి మదన్ కుమార్ ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఫిజియోథెరపీ, అలాగే బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి సేవలతో పాటు ఆటిజం, ADHD వంటి సమస్యలకు చికిత్స అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక వినికిడి లోపం ఉన్న వారికి ఆడియోమెట్రీ పరీక్షలు చేసి తక్కువ ధరలో వినికిడి యంత్రాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో బ్లూ మూన్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం సెల్ఫ్ డిఫెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లూ మూన్ విద్యా సంస్థల నేత శివశంకర్ హాజరయ్యారు. మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వారి ఆదాయ వనరులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగునూరులో వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో త్రాగునీటి వసతి, సీసీ రోడ్లు, అలాగే చింతకాయ వ్యాపారస్తులు, రైతు కూరగాయల విక్రయానికి షాప్ రూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోని వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేపడతామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతమైన మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్లో ఇంద్రమ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. గట్కేసర్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్లో పలు ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, అలాగే డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా అర్హులందరికీ ఇంద్రమ ఇల్లు మంజూరు చేస్తామని, ఆదిలాబాద్ను మోడల్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని నాయకులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని నాచారం డివిజన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర నగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు భావనా గౌడ్ పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కాలనీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ప్రసిద్ధ కోతుల బావి భక్త ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన నాయకుడు చల్లా వరుణ్ సందర్శించారు. ఇక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన ఆయన ఆలయ భూమి వివాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయ స్థలంపై వివాదం తలెత్తడం దురదృష్టకరమని అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శిల్ప హాస్పిటల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యురాలు డాక్టర్ రీటా, డాక్టర్ నాగరాజు కుమారి, డాక్టర్ నిర్మల, డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా ప్యాప్స్మియర్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని డాక్టర్ శిల్ప తెలిపారు. మహబూబ్ నగరంలోని SVS ఆసుపత్రి ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. SVS ఆసుపత్రి ఆధ్వర్యంలో రూపొందించిన జననీ కిట్ను ఎమ్మెల్యే ఆవిష్కరించి లబ్ధిదారులకు అందజేశారు. గర్భిణీలు, ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులకు అవసరమైన వస్తువులతో రూపొందించిన ఈ కిట్ ఆరోగ్య పరిరక్షణలో సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి సర్కిల్లో ములుగు పోలీసులు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, నెంబర్ ప్లేట్స్ లేకుండా వెహికల్స్ నడిపి ప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోకూడదని పోలీసులు సూచించారు. ఇక డ్రైవింగ్ సమయంలో పోలీసుల సూచనలను పాటిస్తూ తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ములుగు ఇన్ఛార్జి డీఎస్పీ సురేష్ కుమార్ కోరారు. విజయవాడ జిల్లా ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చల్లపల్లిలోని మండల జనసేన పార్టీ కార్యాలయంలో పిఏసిఎస్ చైర్మన్ బొందలపాటి వీరబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కేడీసీసీ బ్యాంక్ సలహాదారులు అలాగే జనసేన పార్టీ నేత రాయపూడి వేణుగోపాలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 365 రోజుల ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. సుమారు 1300 సంవత్సరాల క్రితం స్వామి స్వయంభూగా వెలిశారని చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా వివిధ జిల్లాల నుండి వచ్చి మొక్కులు అలాగే కోళ్లు, ఏటలు స్వామివారికి చెల్లిస్తారని ఆలయ అర్చకులు గంప శ్రావణ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మిర్తవలస గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ జాతర సందడిగా కొనసాగింది. అయితే ఈ జాతరలో కొందరు నిర్వాహకులు గుండు ఆటల పేరుతో జూదం నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. చిన్న మొత్తంలో డబ్బులు పెట్టించి గుండును తిప్పే విధంగా జూదం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, పోలీస్ అధికారులు ఈ ఆటలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్లో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వై జంక్షన్లోని లేక్ షోర్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న భారీ బోర్డు పడడంతో కొందరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని మాల్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.